హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే మిల్లెట్స్ వరిగిలతో పులిహోర చేస్తున్నాను. ఇది మనం వరిగిలు అనమాట. ఒక కప్పు తీసుకొని దీన్ని 6 to 7 hours మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల దీని పోషకాలన్నీ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ ఇది స్కిన్కి చాలా మంచిది. ప్లేట్లెట్స్ చాలా పెరుగుతాయి. నెక్స్ట్ శీతాకాలంలో మనం తినడం వల్ల మన స్కిన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 7 hours నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ కడుక్కొని ఒక హాఫ్ కప్పు వరిగలు తీసుకోవాలి. తీసుకొని ఒక హాఫ్ కప్ మనం వేసుకున్న తర్వాత దీనికి ఒక 2.5 కప్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల అది పొడి వరిగలు ఉడికిన తర్వాత పొడిగా వచ్చి ఉండలు లేకుండా ఉంటుందన్నమాట. ఇది 95% ఉడికిపోయింది. అలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది ఏముండదు. నెక్స్ట్ అది చల్లారాలి కూడా. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు కూడా మనం దీంట్లో వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఇంగువ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి వేగిన తర్వాత కలుపుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి. కొంచెం పసుపు వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్న వరిగలు ఉన్నాయి కదా, అవి మనం ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొంచెం తడిగా ఉంటాయి. అది మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఆ తడి కూడా ఆరిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చల్లారిన తర్వాత స్టవ్ ఆపేసి నిమ్మరసం, మనకి టేస్ట్ ఎంత సరిపోతుందో అంత నిమ్మరసం యాడ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీ అయిన వరిగల పులిహోర రెడీ అయినట్టే. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ కూడా కదా, పిల్లలకి కూడా పెట్టినా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.